ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. గత ఏప్రిల్ లో 41.39 లక్షల కేసుల బీర్లు అమ్మడవగా ఈ ఏప్రిల్ నెలలో ఏకంగా 50.05 లక్షల కేసులు అంటే 6 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. మే నెల ముగిసేసరికి ఆ డిమాండ్ 75 లక్షలకు చేరుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గత ఏప్రిల్లో 41.39 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా ఈ ఏప్రిల్ నెలలో ఏకంగా 50.05 లక్షల కేసులు అంటే 6 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. మే నెల ముగిసేసరికి ఆ డిమాండ్ 75 లక్షలకు చేరుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణలో మండుతున్న ఎండల వలన బీర్ల అమ్మకాలు అయితే గణనీయంగా పెరిగిపోతున్నాయి. అనుష, గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరము బీర్ల అమ్మకాల రేషియో కూడా పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎందుకంటే గత 10-15 రోజులంతా చూసుకుంటే విపరీతమైనటువంటి ఎండలు నమోదవుతున్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో ఈ పరిస్థితులలో మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా లిక్కర్ వైపు చూడకుండా, లిక్కర్ ని తీసుకోకుండా ఎక్కువగా బీర్లు ఎక్కువగా తాగుతున్నారు. బీర్లు అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ షాప్స్ 10 o'clock ఓపెన్ అయినప్పటి నుంచి కూడా 10:30-11 నుంచి ఈవినింగ్ నైట్ షాప్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఎక్కువగా ఫ్యాన్ షాపుల్లో ఉన్నటువంటి రూములలో, పర్మిట్ రూములలో, వైన్స్లలో కూడా ఎక్కువగా బీర్లే తాగుతున్నారు. దాంతో పాటు లిక్కర్ కొనుగోలు చేసే బదులు కూడా బయటకు వెళ్లి తాగే వాళ్ళు కూడా ఎక్కువగా బీర్లనే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్టు కూడా వైన్ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. దాంతో పాటు రెస్టారెంట్లలో కూడా ఎక్కువగా బీర్లే ప్రియారిటీ చూపిస్తున్నారు. ఎందుకంటే లిక్కర్ అనేది హాట్ ఉంటుంది, ఇప్పటికే వాతావరణం చాలా వేడిగా ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది, వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లిక్కర్ తీసుకోవడం వల్ల ఇంకా హెల్త్ కు ఇబ్బంది ఉంటుంది, అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి పైగా లిక్కర్ గానీ, వైన్ గానీ ఇదంతా తీసుకుంటే విస్కీ గానీ, లిక్కర్ గానీ, వైన్ వల్ల కూడా బాడీ మరింత హీట్ గురవుతుంది, బాడీ మరింత వేడికి గురవుతుంది. కాబట్టి ఈ వేడి తాపాన్ని నుంచి ఉపశమనం పొందడానికి బీర్లే ఉత్తమమైనదిగా మందు ప్రియులు భావిస్తున్నారు. అందుకోసం ఎక్కువగా ప్రియారిటీ బీర్లకే ఇస్తున్నారు. సో ఎందుకంటే బీర్లు అనేది చాలా చల్లగా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఎండ వేడి ఉపశమనం నుంచి తగ్గించుకోవడానికి బీర్లే ది బెస్ట్ ఆప్షన్ అనుకోండి కూడా మద్యం ప్రియులు ఎక్కువగా బీర్లు తాగుతున్నారు. హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా మద్యం ప్రియులకు సంబంధించినటువంటి బీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుండడంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు అయితే సరికొత్త రికార్డులను సృష్టించాయి. గత ఏప్రిల్లో 41.39 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా ఈ ఏప్రిల్ నెలలో ఏకంగా 50.05 లక్షల కేసులు అంటే ఆల్మోస్ట్ 6 కోట్ల వరకు బీర్లు అమ్ముడుపోయాయి. ఇక మే నెల ముగిసేసరికి ఈ డిమాండ్ 75 లక్షలకు చేరుకుంటుందని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు. అంటే ఏప్రిల్లో గణనీయమైనటువంటి బీర్ల కేసుల అమ్మకాలు నమోదయ్యాయి. దానికంటే ఇప్పుడు ఇంకా 10 నుంచి 15% ఎక్కువగా అయ్యి 75 లక్షల కేసులకు పైగా కూడా బీర్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే అంచనాకి వేశారు. ఇక విలేజ్లలో కూడా ఎక్కువగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్, చాలా పనులు వెళ్లే వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో ఇదివరకు లిక్కర్ కోటర్ తీసుకొని ఇతరు షేర్ చేసుకుంటూ 90 అట్లా వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు విలేజ్లలో కూడా ఎక్కువగా కూడా లిక్కర్ తీసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువగా బీర్ల వైపే చూపుతున్నారు. ఈవినింగ్ ఏంటంటే చాలు విలేజ్ లో ఉన్నటువంటి బెల్ట్ షాపులలో కూడా బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఈ బీర్ల అమ్మకాలు పెరిగిపోయాయి. బీర్ల అమ్మకాలు రెట్టింపు అవుతున్నటువంటి స్థితిలో ఇది లిక్కర్ సంబంధించినటువంటి అంటే వైన్స్ గానీ, ఇటు విస్కీ గానీ, దీంతో పాటు మిగతా లిక్కర్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో రకరకాల ఉంటాయంటే లిక్కర్లో వాటి యొక్క
అమ్మకాలు కూడా కాస్త తగ్గినట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కేవలము స్టిల్ బీర్, కూల్ బీర్ తాగాలన్నట్టు ఉంటుంది. ఇక యూత్ కూడా ఎక్కువగా వైన్ షాపు నిర్వాహకులు చెప్తున్నటువంటి సమాచారం మేరకైతే యూత్ కూడా ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ వచ్చి బీర్లకే ప్రయారిటీ ఇస్తున్నారు. కాటాల కొద్ది బీర్లను తీసుకెళ్లి వెళ్తున్నారు అని కూడా వైన్ షాప్ నిర్వాహకులు అంటున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ ఎండాకాలము సీజన్ అనేది కూడా గరిష్ట స్థాయిలో నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి అయితే కాసుల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పవచ్చు. అనుష. రాజు పటేల్, థ్యాంక్ యూ. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. గత ఏప్రిల్లో 41.39 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా ఈ నెలలో ఏకంగా 50.05 లక్షల కేసులు అంటే 6 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. తమకు ఎక్కువగా కూడా ఇన్కమ్ సంబంధించి కూడా టార్గెట్స్ కూడా రీచ్ అయినటువంటి క్రమంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే బీర్ల అమ్మకాల ద్వారా ఎక్కువగా ఇన్కమ్ వస్తుందని కూడా వైన్ షాప్ నిర్వాహకులు అంటున్నారు. సో ఓవరాల్ గా ఏదైతే డిమాండ్ తగ్గట్టుగా బీర్లకు సంబంధించినటువంటి స్టాక్ కూడా మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సప్లై చేస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం అంతా చూసుకుంటే కొన్ని రకాల బీర్లు కూడా దొరకని సిచ్యువేషన్ ఉండేది. కొన్ని కంపెనీలకు సంబంధించిన బీర్లు మాత్రమే ఉండేది. కొన్ని కంపెనీలకు సంబంధించిన బీర్లు అవైలబుల్ ఉండకపోయేది. చాలా వైన్ షాపులలో కూడా గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా బీర్లు లేవు, నో స్టాక్స్ బీర్స్ అని కూడా బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి వైన్ షాపుల వద్ద ఉండేది. కానీ ఈసారి గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి స్టాక్ మెయింటెనెన్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ చేస్తుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అటు కంపెనీలకు ఏదైతుందో బీర్లు సప్లై చేసేటువంటి బీర్ల కంపెనీలకు కూడా ముందస్తుగానే ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ మేరకు సప్లై చేయాలని కూడా రాజు పటేల్ అయితే ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో అయితే ఎండ తీవ్రత అనేది ఇంకా ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఏంటి వీటి అమ్మకాలు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా మే నెలలో? షూర్ అనిషా, తప్పకుండా. ఎందుకంటే ఏప్రిల్ లో మనం చూసినాము, ఏప్రిల్లోనే దాదాపు ఒక 15% ఎక్కువగా బీర్ల అమ్మకాలు జరిగాయి. సో ఇప్పుడు మే నెల వచ్చేసింది. మే నెల వచ్చిందంటేనే కంప్లీట్ మనకు సమ్మర్ సీజన్. ఇక మే నెల ఎండాకాలానికి కేర్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో అలాంటి పరిస్థితులలో ఇప్పటికే ఈ 2 రోజులు కాస్త కూల్ గా ఉన్నప్పటికీ కూడా వాతావరణము మరొక 2-3 రోజులు అయితే విపరీతమైనటువంటి ఎండలు అయితే దంచుకొట్టే అవకాశం ఉంది. సో ఇందుకు తగిన విధంగా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా బీర్ల కంపెనీ కూడా ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే డిమాండ్ అనేది బీర్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే బీర్ల అమ్మకాలు ఈసారి ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ మే నెలలో దాదాపు 75 లక్షల కేసులకు పైగా కూడా బీర్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి బీర్లు సప్లై చేసేటువంటి కంపెనీలు ఏదైతే ఉంటాయో రకరకాల కంపెనీస్ ఉన్నాయి. కింగ్ ఫిషర్ కానీ, బడ్వైజర్, ట్యూబర్ కానీ, అది ఏదైతే కంపెనీస్ ఉంటాయో కంపెనీలు కూడా ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ నుంచి కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయింది. సప్లైకి తగ్గట్టు కూడా మీరు బీర్లను కూడా డిమాండ్ తగ్గట్టు కూడా సప్లై చేయాలని కూడా వాళ్ళకి అందాల లెక్కలు కూడా పంపించడం జరిగింది. సో అదే మెయింటెనెన్స్ కూడా వైన్ షాప్ నిర్వాహకులు కూడా స్టార్టర్ల కొద్ది బీర్లను కూడా తీసుకొచ్చి వైన్ షాప్ గోదాంలో నిల్వ చేసుకుంటున్నారు. గోదాం నుంచి ఏదైతే మనకు ఎక్సైజ్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ నుంచి డెలివరీ షాప్ నుంచి కూడా వైన్ షాపులకు వచ్చేటువంటి బీర్లను కూడా తమ యొక్క వైన్ షాపులలో కాటన్ల కొద్ది కూడా ఇటు వైన్ షాప్ నిర్వాహకులు స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మే నెల ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. సో షాపు నిర్వాహకులు కూడా గత సంవత్సరం మే నెలలో ఎన్ని బీర్ల అమ్మకాలు జరిగాయి, రోజుకి ఎంత అమ్మకాలు జరిగింది కూడా వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంది. కాబట్టి ఆ రికార్డును చూసుకుంటూ కూడా ఈసారి అయితే వైన్ షాప్ నిర్వాహకులు కానీ బార్ అండ్ రెస్టారెంట్ షాపుల వాళ్ళు కూడా స్టాక్ అయితే బీర్ల స్టాక్ అయితే మెయింటైన్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో మరింతగా పెరిగే దానికంటే మే నెలలో కూడా ఇంకా ఎక్కువగా బీర్ల అమ్మకాలు పెరుగుతాయని కూడా అటు వైన్ షాపులు అంటున్నారు, నిర్వాహకులు అంటున్నారు. ఎక్సైజ్ షాప్ కూడా అదే చెప్తుంది. సో మద్యం ప్రియులు కూడా ఎక్కువగా కూడా బీర్ల వైపే చూపుతున్నారు. ఎందుకంటే ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి వివిధ కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసులు కానీ అవి తాగే బదులు మద్యం ప్రియులు లిక్కర్ తీసుకోకుండా ఈ బీర్లను తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మార్నింగ్ టైం నుంచి కూడా యాక్చువల్లీ బీర్లు ఆఫ్టర్నూన్ టైంలో కానీ ఈవినింగ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తాగేది. కానీ సార్ మార్నింగ్ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా బీర్ల అమ్మకాలు అయితే సాగుతున్నాయి. సో దీంతో లిక్కర్ పైన కూడా, వైన్స్ పైన, విస్కీల పైన కూడా ఈ అమ్మకాల ఎఫెక్ట్
కాస్త పడి వీటి యొక్క అమ్మకాలు మాత్రం తగ్గాయని కూడా వైన్ షాప్ నిర్వాహకులు అంటున్నారు. మొత్తానికి గతంలో కనుక చూసుకుంటే అనుష బీర్లు కూడా దొరకని సిచ్యువేషన్ ఉండేది. చాలా వైన్ షాపులలో గానీ రెస్టారెంట్ల వద్ద గానీ బీర్లు స్టాక్ లేవు, బీర్ స్టాక్ నాట్ అవైలబుల్, బీర్లు అందుబాటులో లేవు అని బోర్డులు పెట్టేది. సో దాంతో పాటు కూల్ బీర్లు లేవు అని కూడా పెట్టేది. సో పోయిన సంవత్సరం 3 సంవత్సరం చాలా చోట్ల కూడా కూల్ లేకుండా వితౌట్ కూల్ బీర్స్ ఏదైతే మన కాటన్ల హాట్ బీర్స్ ఉంటాయో ఆ హాట్ బీర్లను కూడా అమ్మినటువంటి పరిస్థితి మనకు గత 2 సంవత్సరాలు కనిపించింది. సో చాలా చోట్ల కూడా బీర్లు అందుబాటులో లేవు, నో స్టాక్. అన్ని రకాల కంపెనీలకు సంబంధించినటువంటి బీర్లు అందుబాటులో ఉండడంతో కూడా మద్యం ప్రియులు కూడా గొడవలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే జరిగింది. ఒకనొక సందర్భంలో మంచిర్యాల జిల్లాలో ఒక పర్సన్ జిల్లా కలెక్టర్ కు, జగిత్యాల జిల్లాలో ఒక మద్యం బాబు కూడా జిల్లా కలెక్టర్లు కూడా వినతి పత్రం అందజేసిన సిచ్యువేషన్. ఎందుకంటే మాకు వైన్ షాపుల నిర్వాహకులు మాకు బీర్లు అందుబాటులో లేవంటున్నారు, మాకు బీర్లు అవైలబుల్ లేవంటున్నారు, మాకు వైన్ షాపు నిర్వాహకులకు బీర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వినతి పత్రాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మన రాష్ట్రంలో గతంలో జరిగింది. సో వాటి అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కూడా ఈసారి అయితే ఎక్సైజ్ శాఖ అయితే పూర్తి స్థాయిలో బీర్లకు డిమాండ్ తగ్గినట్టుగా వాటి సప్లైకి అనుగుణంగా డిమాండ్ అనుగుణంగా కూడా సప్లై చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పూర్తి స్థాయిలో స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. దానికి తగ్గట్టు కూడా బీర్ల అమ్మకాలు కూడా మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రైట్ రాజ్ పటేల్, థ్యాంక్ యూ.